నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులను సౌదీ తీవ్రంగా ఖండించింది. సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించిన వివరాల ప్రకారం క్రూరమైన ఇరానియన్ దురాక్రమణ మరియు యుఏఈ, బెహ్రెన్, ఖతారు, కువైట్ మరియు జోర్డాన్ దేశాల సార్వభౌమత్వాన్ని స్పష్టమైన ఉల్లంఘనగా అభివర్ణించింది. ప్రభావిత దేశాలతో సౌదీ అరేబియా పూర్తి సంఘీభావాన్ని ధృవీకరించింది. వారి భద్రతను కాపాడుకోవడానికి వారు తీసుకునే ఏ నిర్ణయమైనా, ఏ చర్యలకైనా సౌదీ అరేబియా మద్దతు ఇస్తుందని చెప్పేసి, అన్ని సామర్థ్యాలను అందించడానికి, వారికి సహాయం చేయడానికి సౌదీ సిద్ధంగా ఉందని చెప్పేసి సౌదీ అయితే ఒక కీలక ప్రకటన చేసింది. ఈ దాడులను ఖండించాలి మరియు ఈ ప్రాంత స్థిరత్వానికి ముప్పు కలిగించే మరియు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించే ఇరాన్ ఉల్లంఘనలను నిరసిస్తూ నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని చెప్పి సౌదీ అరేబియా ప్రపంచ దేశాలను, అంతర్జాతీయ సమాజాన్ని కోరడం జరిగింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కువైటు, బెహ్రెన్, యుఏఈ, ఖతార్ దేశాలను లక్ష్యం చేసుకొని అయితే ఇరాన్ దాడులు చేసిందనమాట. ఆ యొక్క దాడులను ప్రపంచ దేశాలు ఖండిస్తూ ఉన్నాయన్నమాట. ఇండియా కూడా ఖండించడం జరిగింది. ఇటువంటి దాడులు ఆ ప్రాంతంలో శాంతిని లేకుండా చేస్తాయి, అలాగే ప్రజల యొక్క ప్రాణాలకు ముప్పు ఉంటుందని చెప్పేసి, అలాగే రాబోయే గంటల్లో ఇరాన్ దాడులు చేసే అవకాశం లేదు. ఎందుకంటే అన్ని దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. ఒకవేళ మళ్ళా ఇరాన్ దాడులు చేస్తే కానీ అన్ని దేశాలు ఒక్కటై ఇరాన్ పైన దాడులు చేసే అవకాశం ఉందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా అయితే పేర్కొంటూ ఉంది. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరు భయపడవలసిన అవసరం లేదు. సాధారణ పౌరులపైన దాడులు చేయమని చెప్పేసి ఇరాన్ గతంలో ప్రకటించింది. కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేకుండా అందరూ కలిసిమెలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని అత్యవసరమైతే వెళ్ళాలని చెప్పేసి కువైట్ మరియు అలాగే ఇతర గల్ఫ్ దేశాల అధికారులు ఆయా దేశాల ప్రజలను కోరుతున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.